ధన్యవాదాలు బోస్. ఇప్పుడు శ్రీ ఖాజా గారు, సయ్యద్ ఖాజా 2 నిమిషాలు రండి భాయ్. సభా అధ్యక్షులు వల్లారామయ్య గారికి, అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, అన్న ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఈ ఒక కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మైనారిటీస్ కోసం ఆ రోజు అన్న ఎన్టీ రామారావు గారు మంచి మంచి పథకాలు పెట్టారు. అలాగే ఒక మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో మంచి పథకాలు పెట్టారు. ఈ దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మా పథకాలన్నీ తీసేశాడు. దుల్హన్ పథకం తీసేశాడు, దుకాన్ మకాన్ తీసేశాడు, అబ్దుల్ సలాం సావు కారణమయ్యాడు. ఇలాంటి దుర్మార్గుడు మాకు ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఇలాంటి దుర్మార్గుడు ముఖ్యమంత్రి మాకు అవసరం లేదు. ఎంతో మందికి ముస్లిం సోదరులకి వేరే దేశాలకు వెళ్ళి చదువుకునే అవకాశం ఈ దేవుడు నారా చంద్రబాబు నాయుడు గారు 10 లక్షలు 15 లక్షలు వాళ్ళకి విదేశీ విద్య కోసం ఇచ్చారు. ముస్లిం సోదరులు వ్యాపారం చేసుకోవడం కోసం 2 లక్షలు 3 లక్షలు 4 లక్షలు వాళ్ళకి లోన్లు ఏర్పాటు చేశారు. దుల్హన్ పథకం ఇచ్చాడు, ఆర్ రంజాన్ తోఫా ఇచ్చాడు. ఈ దుర్మార్గుడు వచ్చి ఏమిచ్చాడండి? మా ముస్లిం సోదరుల్ని అణగదొక్కటం, వాళ్ళ ఆస్తులను లాక్కోవటం, వాళ్ళకి ఇబ్బంది పెడతాం. ఇది తప్ప ఈ జగన్మోహన్ రెడ్డి మా ముస్లిం సోదరులకు చేసింది ఏమీ లేదు. వాళ్ళ ఒక నాయకులు వచ్చి ఇంకోసారి జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయమంటున్నారు. ఒరే కొడకల్లారా, మీకు ఎందుకు వేయాలరా ఓటు? మా అబ్దుల్ సలాం వాళ్ళకి చంపినందుకు మీకు ఓటు వేయాలరా? నా కొడకల్లారా, మీకు ఎందుకు వేయాలరా ఓటు? సుబానీ గారి పొలం లాక్కున్నందుకు మీకు ఓటు వేయాలరా? సబీనాకి రేప్ చేసినందుకు మీకు ఓటు వేయాలరా? కొడకల్లారా, ఎందుకు వేయాలరా మీకు ఓటు? నేను మా ముస్లిం సోదరులకి, మైనార్టీ సోదరులందరికీ పేరు పేరున తెలియపరిచేది ఒకటే, ఏ నా కొడుకైనా వచ్చి మైనార్టీ సోదరుకి జోలికి వస్తే చెప్పండి, ఖాజా ఉన్నాడు నా కొడుకల్లారా, మీ తాట తీస్తాడని చెప్పండి. ఈ జిల్లాలో ఏమైనా సరే నా ప్రాణం అంటే వేసి మా మైనార్టీ సోదరుల్ని నారా చంద్రబాబు నాయుడు గారి ద్వారా మీ అందరికీ రక్షణగా నేను ఉంటాను. జగన్మోహన్ రెడ్డి బాబు గారికి ఏం చేయలేపాడు. ఈ తిఫ్లగాడు ఏం చేస్తాడండి? జగన్మోహన్ రెడ్డి ఆడేం చేయలేడు. ఇక్కడ ఉన్న తెలుగుదేశం జనసేన కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై హింద్, జై తెలుగుదేశం. ఖాజా గారికి అభినందనలు. ఇప్పుడు గన్నవరం